చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. 4సారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం జల్లిగానిపల్లె వెళ్లిన చంద్రబాబు అర్ధాంతరంగా నిలిచిపోయిన హంద్రీనీవా కాల్వ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం వెంటనే కాల్వ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను ఇక్కడకు వచ్చినా రాకున్నా తనని ఆదరించారన్నారు. ఇప్పటి వరకు తనని 8 సార్లు గెలిపించారని, కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. లైన్లో నిలబడండి అన్న. నాకు ఆత్మ బంధువులు, నా కుటుంబ సభ్యులు, ఎప్పుడూ కుప్పంలో ఉండే ప్రజానీకమైతే ఎన్నిసార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తున్నారు. అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ రోజు ఇక్కడికి నేను వచ్చాను. చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఇది 9వ ఎమ్మెల్యే అయ్యాను. 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను. తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు. నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు. నేను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను. మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్రవీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించారు. అయితే కొద్ది రోజుల విరామం తీసుకున్న మంత్రి తాజాగా మంగళవారం నుంచి ప్రజా దర్బార్ ప్రారంభించారు. దీంతో ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు అధిక సంఖ్యలో ప్రజా దర్బార్లో పాల్గొంటున్నారు.
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై మాజీ సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. తమకు విపక్ష హోదా ఇవ్వరాదని ముందే నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమన్నారు. ఈ మేరకు జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా తెలిపారని జగన్ తన లేఖలో అన్నారు. అంతే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో ఓ అవినీతి తిమింగళం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అనంతసాగరం మండలంకు చెందిన హరిప్రసాద్ నూతనంగా నెల్లూరు రూరల్లో ఓ ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో మీటర్ ఏర్పాటు చేయాలని ఏఈ శివశంకర్ను కోరాడు. 80,000 రూపాయలు లంచంగా ఇస్తేనే మీటర్ కనెక్షన్ ఇస్తానంటూ ఏఈ శంకర్ తెలిపారు. అయితే అంత ఇచ్చుకోలేని హరిప్రసాద్ 50,000 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అంబాపురం సబ్స్టేషన్ కార్యాలయంలో ఆ మొత్తాన్ని హరిప్రసాద్ నుండి తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శిరీష ఏఈ శివశంకర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ అమ్మాపురం సబ్ స్టేషన్ 33 kV సబ్ స్టేషన్ ఏఈ గారు మీటర్ కనెక్షన్ ఎల్టీ మీటర్ కనెక్షన్ కోసం లంచం అడుగుతున్నారనేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు మేము రైడ్ చేశామండి. ఏఈ గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అతను టోటల్గా 80,000 అమౌంట్ అడిగాడు, లంచం డిమాండ్ చేశాడు ఎల్టీ మీటర్ కనెక్షన్కి. దానిలో భాగంగా ఈరోజు 50,000 తెచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఆ విధంగా మేము కంప్లైంట్ ఇస్తున్నాము. ప్రజాపాలన పేరుతో ప్రజల సొమ్మును దోచుకుని పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ భూములను చౌకగా కొట్టేశాడు మాజీ సీఎం జగన్. నిబంధనలు పాటించకుండా పార్టీ కార్యాలయాలను జిల్లాకొకటి చొప్పున నిర్మించుకున్నారు. ఏకంగా 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం ఖరీదైన భూమిని ప్రభుత్వ ఆదేశాలతో అతి చౌకగా కొట్టేశారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేయగా మరికొన్ని చోట్ల భూములు ఆక్రమించి మరీ పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేపట్టారు. అతి చౌకగా భూములు లీజుకు తీసుకోవడమే కాక అనుమతులు లేకుండా నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం పూర్తి కాగా మరికొన్ని భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు కనుక చేసి ఉండింటే, ఎవడైనా సామాన్యుడు కనుక ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్గా రేకుల షెడ్ వేసుకుంటే కనుక గమనుంటారా అధ్యక్ష? వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ను వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తాం. ఏమంటే సామాన్యుడు కాబట్టి. ఒక అక్రమ కట్టడాన్ని, అవినీతి కట్టడాన్ని నిర్మాణం చేయటమే కాకుండా దానికి సిఆర్డీఏ బిల్డింగ్ పరిమితులు అనుమతులు లేకుండా ఎక్కడైతే చట్టం చెప్తుందో ఎక్కడ కట్టకూడదని అక్కడ నిర్మాణం చేసి ఈ ప్రభుత్వం ప్రజలకు సందేశం ఇవ్వదలుచుకుంది. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్య పౌరుడు ఎవరైనా సరే రూల్స్కు లోబడే మనం జీవించాలి. చట్టాలు ఎవరికి చుట్టం కాదు. ఈ ప్రభుత్వంలో అక్రమంగా కట్టిన కట్టుబడి దాన్ని కూల్చివేస్తున్నాం అంతే తప్ప ఆయన సొత్తు అన్నట్టుగా గవర్నమెంట్ డబ్బులతో కట్టిన బిల్డింగ్, ఇల్లీగల్గా కట్టిన బిల్డింగ్ కూల్చివేస్తున్నాం. ఖచ్చితంగా కూల్చివేస్తాం. అక్రమం కట్టడంలో ఉండడమే తప్పు. అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ డిఫెన్స్. మనం ఆత్మరక్షణలో పడిపోయినప్పుడు ఎదుటివాడి మీద ఒక్కసారి ఇప్పుడు మీద పడిపోతారు. ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా, అంటే మీద పడిపోయి దాన్ని డైవర్ట్ చేయడం అన్నమాట. ముందు నువ్వు అక్రమంగా ఎందుకు కట్టావా అంటే అది చెప్పట్లా. అవకతవకలు చేసిన సంగతి చెప్పకుండా నువ్వు కూలుస్తావా అంటే జనం అందరూ ఏమనుకోవాలి, ఈయనేదో వృధా చేస్తున్నాడు, మేము కష్టపడి కట్టిందాన్ని అనే ఒక అబద్ధం ప్రచారం ఎవరేం చేసినా సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆరోపణ అనుకున్నాం. నువ్వు చేసిన తప్పు చెప్పబోయే ముందు అసలు. ఇవి 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెప్పిన నీతి సూక్తులు. ఇప్పుడు అనుమతులు లేకుండా పూర్తయిన ఆయన పార్టీ కార్యాలయాలు కూలుస్తుంటే మాత్రం ఆక్రోశిస్తున్నారు. ఎందుకంటే ఆయన చట్టానికి అతీతుడనే భ్రమలో ఉన్నారు.
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో నిర్మించుకునే కార్యాలయాన్ని కొంత విలాసవంతంగా నిర్మించుకుంటుంది. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ శ్రేణులు నాయకులు వచ్చే అవకాశం ఉండడంతో పాటు తరచూ సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు దరఖాస్తు చేసుకుంటే అర్హత ఆధారంగా ప్రభుత్వం తక్కువ ధరకే భూమిని కేటాయిస్తే ఆ స్థలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని భవన నిర్మాణం చేపడతారు. అదే జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలను తక్కువ విస్తీర్ణంలో సాధారణంగా ఓ 4 గదులు ఉండేలా నిర్మాణం చేసుకుంటారు. కానీ వైసీపీ మాత్రం ప్రభుత్వ భూములను అతి చౌకగా కొట్టేసి భారీ భవంతులను ఓ విధంగా ప్యాలెస్లను తలపించేలా జిల్లా స్థాయిలో కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. అధికారంలో ఉండడంతో ఏం చేసినా చెల్లుతుందనేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు 25 జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూల్చేయాలి. వాస్తవానికి సాధారణంగా ఎవరైనా గృహ నిర్మాణం చేసేటప్పుడు 2 అంతస్తులకు అనుమతులు పొంది 3 లేదా 4 అంతస్తుల భవనాలను నిర్మిస్తారు. నిర్మాణం తర్వాత రెగ్యులరైజ్ చేయించుకోవచ్చిన ఉద్దేశంతో కొంతమంది నిర్మాణం చేస్తారు. కానీ అది నిబంధనల ప్రకారం తప్పు. నిబంధనలు పాటించకుండా ఎవరైనా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తెలిస్తే మున్సిపల్ అధికారులు భవనం నిర్మాణ దశలో ఉండగానే కూల్చేస్తారు. ఈ విషయం 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులకు తెలుసు. అయినా సరే అధికార పార్టీ కావడంతో అధికారులు సైతం సైలెంట్ అయిపోయారు. దీంతో చాలా జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. తీరా ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు తమ పని చేయడం ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను కూల్చేందుకు సిద్దమయ్యారు. అధికారులు రూల్స్ ప్రకారం నడుచుకుంటుంటే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ ప్రభుత్వం తమ పట్ల కక్షపూర్తంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ తన పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం 26 జిల్లాల్లో 42.24 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టగా ఈ స్థలాల విలువ దాదాపు 678 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ భూమిని చౌకగా లీజుకిచ్చేసింది. మరోవైపు వైసీపీ కార్యాలయాలు నిర్మాణం చేపట్టిన స్థలాలను గతంలో ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలాలు ఉన్నాయి. వైసీపీ కార్యాలయాల కోసం గత అనుమతులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ రాబోయేది తమ ప్రభుత్వం అనే ధీమాతో వైసీపీ నాయకులు చేసిన భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అక్రమంగా చెప్పిన నిర్మాణాలపై ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ఎంతో మంది స్థానిక ప్రజలు కంప్లైంట్ చేయడంతోనే మున్సిపల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్యాలెస్లను తలపించేలా పార్టీ కార్యాలయాలు నిర్మించడం పట్ల ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ జిల్లా కార్యాలయాలకు అంతేసి భవనాలు అవసరమా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అధికారులు కూడా సరైన అనుమతులు లేవని వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ, అనకాపల్లిలో నిర్మిస్తున్న పార్టీ భవనాలకు సంబంధించి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో సమాధానాలు ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక కర్నూలు, అనంతపురం, తాజాగా రాజమండ్రిలో నిర్మిస్తున్న భవనాలకు కూడా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లో భవనాన్ని తొలగించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులన్నీ జిల్లా పార్టీ అధ్యక్షులకు పంపడంతో వివరణ ఇచ్చేందుకు వాళ్ల వద్ద కూడా మ్యాటర్ లేకపోవడంతో కొందరు మౌనంగానే ఉంటున్నారు. మరికొందరు మాత్రం న్యాయస్థానాలను ఆశ్రయించాలని నిర్ణయించారు. మొత్తం మీద వైసీపీ పార్టీ కార్యాలయాల మీదకు ఇప్పుడు బుల్డోజర్లు కదులుతున్నాయి. నాడు అధికారంలో ఉన్నప్పుడు అతి విశ్వాసంతో ఆక్రమించిన భూములు, అనుమతుల్లేని నిర్మాణాలు చేపట్టడంతోనే అధికారులు కూల్చివేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిజమే, ఆక్రమణలు, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందే.
ప్రజలకు సేవ చేయాల్సిన డాక్టర్ తన కింది ఉద్యోగులపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలోని సచివాలయంలో ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న మహిళలను డాక్టర్ ఉదయ్ లైంగికంగా వేధిస్తున్నాడు. అంతేకాకుండా తమ పిల్లలకు కూడా వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారని ఏఎన్ఎంలు ఆరోపించారు. దీంతో డాక్టర్ ఉదయ్ కుమార్పై డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. ఉదయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళతామని చెన్నై కొత్తపల్లి మండల ఏఎన్ఎంలు తెలిపారు. డాక్టర్ ఉదయ్ అనే అతను మాకు కొన్ని సంవత్సరాలుగా లైంగిక మానసిక వేధింపులు గురి చేస్తున్నాడు. అతని మాట వినకపోతే మాకు రిజైన్ చేసేయి, వెళ్ళిపో అని ఆయన ఇష్టానుసారం కొద్దీ మమ్మల్ని మాట్లాడతాడు. మేము గిన మాట వినకపోతే మా అమ్మాయిల్ని కూడా మాట్లాడతాడు ఆయన. మేము ఇప్పుడే మేడంకి వినతి పత్రం అందజేసినాము. మేడం మాకు సరైన న్యాయం చేస్తే చేయని, లేకుంటే మేము పై అధికారుల దగ్గర వెళ్ళి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాము. మేము చెన్నై కొత్తపల్లి మండలము పిహెచ్ఎన్ఎస్ గేట్లో మేము ఏఎన్ఎంస్గా పనిచేస్తున్నాము. అక్కడ కొద్ది నెలల నుంచి మాకు మెడికల్ ఆఫీసర్ నుంచి శారీరకంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. మాకు వాట్సాప్ మెసేజ్ల ద్వారా మమ్మల్ని, మా పిల్లల్ని కూడా తన దగ్గరికి రామని మమ్మల్ని వేధిస్తున్నాడు. తన మాట వినుకోకుంటే మమ్మల్ని డ్యూటీల నుండి కూడా తీసేస్తానని చెప్తున్నాడు. ఆయన పేరు డాక్టర్ ఉదయ్. ఈ విషయం పైన మేము డిఎంహెచ్ఓ మేడం గారికి కూడా మేము వినతి పత్రం అందజేసినాము. మేడం కొద్ది రోజుల్లో మాకు న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం. మీద మాకు మా ఏఎన్ఎంలో కొద్ది మందికి, ఒక 5-6 మందికి కూడా ఆయన చాటింగ్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దీని మీద ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకోకపోతే ఏపీ టెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మెగా డిఎస్సికి టెట్ అర్హత 20% వెయిటేజీ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 2.35 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఈ ఫలితాల కోసం ఎదురు చూశారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సికి సన్నద్ధమవుతున్న అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ టెట్లు అర్హత సాధించని వారు నిరాశకు గురికావద్దని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. వారంతా కొత్తగా బీఈడీ, డిఎడ్ పాస్ అయిన అభ్యర్థులతో పాటు అతి త్వరలోనే నిర్వహించబోయే టెట్కు మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని లోకేష్ సూచించారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో అక్రమ క్వార్జ్ తవ్వకాల కోసం వైసీపీ నేతలు చేసిన చిత్రహింసల గురించి మైనింగ్ యజమాని ఆదూరు బద్రీనాథ్ వివరించారు. దీనిపై ఆయన సిఐడి, డిఎస్పీకి వినతి పత్రం అందజేశారు. వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని సిఐడి అధికారులకు బద్రీనాథ్ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్న వాటిని ఉల్లంఘించి వైసీపీ నేతలు అక్రమంగా దోపిడీకి పాల్పడ్డారని పేర్కొంటూ అందుకు తగిన ఆధారాలను బహిర్గతం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ 6,000 నుండి 8,000 కోట్లు దోచుకున్నారని బద్రీనాథ్ ఆరోపించారు. మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కరెక్ట్గా ఇస్తానన్నా నేను ఇస్తాను. వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత పాలనను ప్రజలు ఆమోదించారనే విషయం కూటమి గెలుపుతో మరోసారి స్పష్టమైందని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దిక్కులేని పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. నిన్న ఆయన బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయ్యారని చెప్పారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధమని చెప్పారని ఆయన తెలిపారు. అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించిందని టీడీపీ సీనియర్ నాయకుడు జీవీఆర్ మూర్తి ఆరోపించారు.
ప్రజాపాలన పేరుతో ప్రజల సొమ్మును ప్రభుత్వ భూములను దోచేశారన్నారు. అక్రమ నిర్మాణాలపై టీడీపీ నేతల ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మించిందని మండిపడ్డారు. ఈరోజు గత ప్రభుత్వ టైంలో 2019-24 మధ్యకాలంలో వైసీపీ పార్టీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి అతని తాలూకా క్యాబినెట్ అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో 26 వైసీపీ పార్టీ కార్యాలయాలను దుర్మార్గంగా ఏ రకమైన అనుమతులు లేకుండా మరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ కాకపోతే గ్రామ పంచాయతీలు కానీ సుడా అప్రూవల్స్ కానీ లేకుండా అక్రమ కట్టడాలు మరి ఈ రాష్ట్రం మొత్తం వారి సొంత పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ స్థలంలో అదే రకంగా శ్రీకాకుళానికి కోతవేడు దూరంలో పెద్దపాడు సమీపంలో ఎన్హెచ్ ప్రక్కన అత్యంత విలువైన ప్రభుత్వ స్థలం సుమారు 1.5 ఎకరం స్థలంలో 40,000 కోట్లు చేసిన తాలూకా భూములు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఒక పెద్ద రాజభవంతిని పోలిన విధానంగా ఈరోజు అక్కడ పూర్తి స్థాయి కట్టడం అయిపోయింది. ఇప్పటి వరకు కూడాను ఏ రకమైన సుడా అప్రూవల్ కానీ శ్రీకాకుళం నగరపాలక సంస్థ తాలూకా అప్రూవల్ కానీ తొలి గ్రామ పంచాయతీ అప్రూవల్ కానీ లేకుండా ఒక ప్రభుత్వం కొనసన్నల్లో ఈరోజు గత ప్రభుత్వ టైంలో 2019 వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు వచ్చారు. ఆయనకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గూడూరు జాతీయ రహదారి నుంచి పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ డీజేతో సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తల కృషి వల్లే టీడీపీకి భారీ మెజారిటీ వచ్చిందన్నారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తన గెలుపుకు కృషికి చేసిన అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ప్రజలందరూ కూడా సీఎం చంద్రబాబు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటారన్నారు ఎమ్మెల్యే కూరకొండ రామకృష్ణ. నెల్లూరు జిల్లా వెంకటగిరి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో వ్యవసాయానికి చేసింది ఏమీ లేదన్నారు. అందుకే ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు అందించి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. పట్రపాటి హేమంత్ గారు, అశోక్ కుమార్ గారు, ఎం చంద్ర గారు, పి శ్రీహరి గారు, వీరాస్వామి గారు, పార్వల్ నుంచి వీరాస్వామి గారు, రెడ్డి గారు, నాగరాజు రెడ్డి గారు, ముసుపాలెం సిద్ధయ్య గారు, సిద్ధన ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రైతుల పక్షానే ఉంటారు. ఏ విధంగా మన రైతులకు ఉపయోగపడాలి అనేది ఆలోచించి చేస్తుంటారు. కాబట్టి గతంలో ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ అన్నీ కూడా ఇచ్చాం.
ఇదే వెంకటగిరి నియోజకవర్గానికి 195 ట్రాక్టర్లు ఇచ్చాం. అదేవిధంగా పనిముట్లు కూడా అప్పుడు గోడౌన్లో ఉండేటి చూసి తాగబెట్టి మరి 10% కట్టించుకొని అందరూ కూడా రైతులకు ఇచ్చాం. పనిముట్లు పార్ల కాడించి అన్ని కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటివి కూడా అందినట్టు దాఖలాలు లేవు. ఏమైనా ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిపెట్టినట్టుంటే అవి కూడా ఇచ్చేదానికి ముట్టుగా గోడౌన్లోనే పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. కాబట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. ఏ స్థితిలో ఏం కావాలని కూడా తెలుసు. ఖచ్చితంగా మా పార్టీ తరఫున రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో రైతులకు ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రికి చెప్పి శాంక్షన్ చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పి. ఉద్యోగ ధర్మమే కాకుండా సామాజిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. డిఎంహెచ్ఓలు, డీసీహెచ్లు, బోధనా ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో డయేరియాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్లారినేషన్ సరిగ్గా జరుగుతోందా లేదా అనే విషయంపై ఆరోగ్య శాఖ అధికారులు మిగిలిన శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. 27 ఏళ్ల యువకుడు డయేరియా వల్ల చనిపోవడం అంటే ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. డయేరియా ప్రబలిన తర్వాత చేపట్టే చర్యల కంటే ముందస్తు చర్యల వల్ల ప్రాణాల్ని కాపాడిన వారవుతామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు. ప్రమాణ స్వీకారం తరువాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యేకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ తరువాత విజయోత్సవ సభ నిర్వహించారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. నియోజకవర్గంలో సాగు, త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థల, రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడతానన్నారు. ఈ సభలో నరసాపురం మాజీ ఎంపీ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ గారు పెట్టినటువంటి శిక్ష వల్ల, అదేవిధంగా దానికి తోడుగా జనసేన అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో నేను పి గన్నవరం నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈరోజు విజయోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంతటి ఘన విజయం ఈ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేదని చెప్తున్నారు. అటువంటి ఘన జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు, సభా నియమావళిని ఎమ్మెల్యేలకు ఆయన తెలియజేస్తున్నారు.
నడకలో రాజసం, ఆహార్యంలో గాంభీర్యంతో పాటు గుండెలదిరే రంకెలు ఒంగోలు గిత్తల సొంతం. శివుని వాహనంగా కనిపించే నంది విగ్రహాలు సైతం ఒంగోలు జాతి ఎద్దులకు దగ్గరగా ఉంటాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతి ఇప్పుడు అస్థిరత్వం కోల్పోయి పోరాడుతోంది. అంతరించిపోతున్న ఒంగోలు గిత్తలను కాపాడుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నడుము బిగించాయి. అసలు ఒంగోలు గిత్తల చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. ఒంగోలు జాతి గిత్తలు ఎంతో పురాతనమైనవని చరిత్రకారులు అంటున్నారు. హరప్ప, మొహంజదారో నాగరికతల్లోనూ మూపురం కలిగిన ఎద్దుల చిత్రాలు కనిపిస్తాయి. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ జాతి స్వదేశంలో నానాటికి సన్నగిలుతోంది. బలమైన దేహంతో కనిపించే ఒంగోలు గిత్తలు ఒక్కసారి రంకి వేసి కథన రంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరిన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. ఒంగోలు జాతి గో సంతతి సైబీరియా ప్రాంతంలో పుట్టి ఆర్యుల ద్వారా భారతదేశంలో ప్రవేశించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుండ్లకమ్మ, మూసి, ఆలేరు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డాయని కొందరి వాదన. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఇవి కనిపిస్తుంటాయి. పురాతన ప్రాశస్త్యం కలిగిన ఒంగోలు జాతి బ్రెజిల్లో వెలుగులింతోంది. సొంత గడ్డపై మాత్రం మనుగడ కోసం పోరాడుతోంది. 2012 పశుగణన ప్రకారం భారతదేశంలో ఈ జాతి సంఖ్య 6,34,000 మాత్రమే. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5,79,000 ఎద్దులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ మేలు జాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమే అని చెబుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు రావడంతో పశువుల అవసరం లేకుండా పోయిందని, అందుకే ఈ జాతికి ఆదరణ తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో పశువుల పేడ, మూత్రాలను పొలంలో ఎరువుగా ఉపయోగించేవారు. ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. 1858లో నెల్లూరు కలెక్టర్ తొలిసారిగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన ప్రారంభించారు. ఒంగోలు జాతి రక్షణ కోసం ప్రతి గ్రామంలో కొంత భూమిని పశుగ్రాసం కోసం వదలాలని 1867లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక పాలకులు ఈ జాతి పశువులను రక్షించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆదరణ కరువైంది. దీంతో ఈ జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దశాబ్దంలో ఒంగోలు జాతి గోవుల పెంపకం బాగా పెరిగిందని చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్ర డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవి అన్నారు. అంతేకాకుండా చాలా మంది గోవును పవిత్ర జంతువుగా పూజించడం బాగా పెరిగిందని, దీంతో సంపన్నులు కూడా ఒక గోవును పెంచుకోవడం అలవాటు చేసుకున్నారని చెప్పారు. ఇక ముఖ్యంగా ఒంగోలు జాతి పశువులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఫామ్ ఇది. ఇక్కడ గతంలో 200 ఆవులు మెయింటైన్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. తదుపరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఈ ఫామ్ని డెవలప్ చేయడం వల్ల ఈ క్యాటిల్ స్ట్రెంత్ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 312 వరకు మన ఆవులు, కోడిదోళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఒంగోలు జాతి ప్రాశస్త్యం ఈ ప్రాంతంలో గుళ్ళకమ్మ పరివాహక ప్రాంతాలు అభివృద్ధి చెందింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏపీఐఎల్ఏ అనే సంస్థ ద్వారా దీన్ని నిర్వహించబడుతుంది. అయితే ఒంగోలు జాతి గిత్తలతో వ్యవసాయం చేయడం బాగా తగ్గిపోయిందని, యంత్రాలు అందుబాటులోకి రావడంతో వీటిని పందెం గిత్తలుగా, స్టేటస్ సింబల్ గా మాత్రమే పెంచుతున్నారని రవి అంటున్నారు. కోడిదొడ్ల విషయానికి వచ్చేటట్టయితే మరి ఇప్పుడు వ్యవసాయంలో కోడిదొడ్లు పెంపకం తగ్గింది కాబట్టి, వాడటం తగ్గింది, ట్రాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాటిని వేరే రకంగా అంటే పందాలు కానీ లేకపోతే ప్రదర్శన కోసం కానీ పెంచడం జరుగుతుంది. ఈ జాతిని పరిరక్షించే చర్యల్లో భాగంగా 30 గోవులను మేపే రైతుకు ఒక కోడిదూడను ఉచితంగా ఇస్తూ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. ఒక 43 కోడిదూడల్ని బ్రీడ్ డెవలప్మెంట్ కోసం వెస్టర్న్ ప్రకాశంలో పిల్లల చెరువు, త్రిప్రాంతకము, బెస్తవారిపేట, తదారవీడు, గిద్దలూరు ప్రాంతాల్లో ఎవరికైతే 20 పైన ఆవులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా మా చదలవాళ్ళ పుట్టిన కోడిదొడ్డలు అక్కడ బ్రీడ్ డెవలప్ చేయడం కోసం పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సీడు వివిధ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడింది. ఒంగోలు జాతి ఎద్దులు సగటున 700 కేజీల నుంచి 900 కేజీల బరువును సునాయాసంగా లాగుతాయి. గతంలో ఈ జాతి ఆవు రోజుకు సుమారు 20 లీటర్ల పాలు ఇచ్చేది. పందెం కోడెలను కొని వాటికి శిక్షణ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పోటీలకు వెళ్లగలిగే ఒక్కో గిత్త ధర 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీటి బాగోగుల విషయానికి వస్తే ఒక్కో జతకు పోషణ పద్ధతి, స్థాయి, శిక్షణ బట్టి నెలకు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు చేసేవాళ్లు ఉన్నారు. ఆ పాలు ఇచ్చే లక్షణాలు కూడా ఆవుల్లో, ఒంగోలు ఆవుల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒంగోలు ఆవుల పాలు మనం ప్రస్తుతం గతంలో తగ్గిపోవటం వల్ల ఎక్కువగా తీసేవాడు కాదు. ఇప్పుడు వాటికి ఆవు పాలు కూడా శ్రేష్టం తెలిసిన తర్వాత అవి కూడా మంచి ఉత్పత్తి ఇవ్వగలని చెప్పి
పోటీగా సంకర జాతి ఆవులతో పోటీగా ఇవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రికార్డ్ చేస్తున్నాము. చాలా ఆవులు మంచి ఆవులు దాదాపు రోజుకి 7-8 లీటర్ 10 లీటర్ ఇచ్చే ఆవులు కూడా మా దగ్గర అభివృద్ధి చేయడం జరుగుతుంది. తద్వారా రైతులకి ఏదైతే ఎకనామిక్స్ అంటే వాళ్ళకి ఏ పని చేసినప్పుడు కూడా మనకి లాభ నష్టాలు వేసుకుంటాం కాబట్టి రైతులకు ఎకనామిక్స్ కూడా ఉపయోగపడేటట్టుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ ఒంగోలు జాతిని అభివృద్ధి చేయడం ధ్యేయంగా ముందుకెళ్తారని తెలియజేస్తాం. 1960లో ప్రభుత్వం తీసుకొచ్చిన కృత్రిమ గర్భధారణ క్రాస్ బ్రీడింగ్ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపిందని పశువైద్యులు అంటున్నారు. విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టీన్ వంటి జాతులతో ఈ జాతిని కలపడంతో మేలు రకం పలచబారింది. దీంతో ప్రభుత్వాలు ఇప్పుడు ఒంగోలు గిత్తల జాతిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అధునాతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక గిర్ గిత్తలు రంకెలు వేయనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవుల్ని గోవుల్ని వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ఏదైతే ఒంగోలు జాతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయడం కోసం ఆ లక్షణాలు ఉన్న ఆవుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ మధ్య కాలంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఒక 15 ఆవుల్ని మేము సెలెక్ట్ చేసి వాటికి ఎంబ్రియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. చింతలదేవి ఫామ్ నుంచి ఎంబ్రియోస్ తీసుకొచ్చి ఇక్కడ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా లామ్ ఫామ్ నుంచి కూడా తీసుకొచ్చి ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేసి కొన్ని ఆవులకు ప్రయోగపరంగా చేయడం జరిగింది. అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవుల్ని సంతతి ఒంగోలు జాతిని పరిరక్షించడం, వీటిని అభివృద్ధి చేయటం. ఈ జాతిని అంతరించిపోతున్నటువంటి జాతిని మనం గవర్నమెంట్ ఆధ్వర్యంలో పరిరక్షించడం జరుగుతుంది. మంచి నాణ్యమైన జాతి విదేశాలకు తరలిపోతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలు ఆదుకోకుంటే రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి సంరక్షణ సాధ్యం కాకపోవడంతో పాటు జాతి మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఒంగోలు జాతిని పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గుర్రంకొండ రాము నకిలీ బంగారంతో సినీ ఫక్కీలో దొంగతన నాటకం ఆడారని తాడేపల్లి సీఐ చెప్పారు. ఫిర్యాదుదారుడైన పసుపులేటి వీరాంజనేయులకు రాము 90 లక్షల నగదు ఇవ్వాల్సి ఉంది. అయితే రాము నగదుకు బదులు బంగారం ఇస్తానని నమ్మించాడు. ఆ తర్వాత తన మనుషులు 6గురితో మార్గమధ్యంలోనే దొంగతనం చేయించాడు. తమకు ఫిర్యాదు అందిన వెంటనే 20 గంటల్లోనే ఈ కేసును ఛేదించామని సీఐ తెలిపారు. 7 నిందితులలో 4 పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఓ సెల్ ఫోన్, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 23/6/2024 తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్ కేసుకు సంబంధించి ఇందులో ఫిర్యాది పసుపులేటి వీరాంజనేయులని మంగళగిరి పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఇతను తన సమీప బంధువు అయినటువంటి రాము అనే వ్యక్తికి సుమారు 90 లక్షల రూపాయలు బంగారం వ్యాపారం చేసుకునే నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అతనికి ఇచ్చిన డబ్బులు అవసరం అయ్యి మళ్ళీ ఆ రాముని తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరడంతో అతను ఆ డబ్బుల గురించి ఇబ్బందులు ఉన్నాయి, దానికి బదులుగా 90 లక్షలు ఖరీదు చేసే గోల్డ్, దానికి ఇంట్రెస్ట్ కలిపి 1 కోటి రూపాయలు ఖరీదు చేసే గోల్డ్ ఇస్తానని చెప్పని తను తెలంగాణ నుంచి ఆ గోల్డ్ తీసుకొని వస్తున్నాను, మీరు విజయవాడ బస్ స్టాండ్కి రండి, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాము అని చెప్పని రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఈ వీరాంజనేయులు అనే వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో 23/6/2024 తేదీన తాడేపల్లి మాజీ సీఎం జగన్ మితిమీరిన భద్రతా ఏర్పాటు చేసుకున్నారంటూ ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రాష్ట్రపతి ప్రధానమంత్రిని మించిన స్థాయి భద్రతా ఏర్పాటు చేసుకోవడం ద్వారా సెక్యూరిటీ మాన్యువల్ను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన ప్యాలెస్ల వద్ద 100 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారని, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పేరుతో దేశంలోని మరే ముఖ్యమంత్రికి లేని విధంగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకున్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్, తాడేపల్లి, పులివెందులలోని ప్యాలెస్ల వద్ద 986 మందితో నిరంతర భద్రత ఏర్పాటు చేసుకున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఏ ప్రాంతంలో ఉన్నా తనకు భద్రత ఉండేలా జగన్ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తాడేపల్లి ప్యాలెస్ పరిసరాల్లో 48 చోట్ల చెక్పోస్టులు, అవుట్పోస్టులు, పోలీస్ పికెట్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. జగన్ తన ప్యాలెస్ కు ఆక్టోపస్ కమాండోలతో భద్రత కల్పించుకున్నారని, బూమ్ బారియర్స్, టైర్ కిల్లర్స్, బొలార్డ్స్, రిక్టాకబుల్ గేట్లు ఏర్పాటు చేసుకున్నారని, తాడేపల్లి ప్యాలెస్ కు 30 అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. జగన్ భద్రత కోసం నిరంతరాయంగా డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టారని, నివాస ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయరాదనే నిబంధన పక్కన పెట్టి సాధారణ ప్రజల నివాసాలపై డ్రోన్లు ఎగరవేశారని వివరించారు. అటు పోలీస్ వర్గాలు ఈ అంశంపై స్పందిస్తూ జెడ్ ప్లస్ కేటగిరీ కలిగిన చంద్రబాబు సైతం ఈ స్థాయిలో
భద్రత ఏర్పాటు చేసుకోలేదని పేర్కొన్నాయి. ఇవి ఇప్పటివరకు నా ఊరు నా వార్తలో ఉన్న అప్డేట్స్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.